ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అయినా పెత్తనమంతా లోకేష్దేనా? లోకేష్ ఎవరిని లెక్క చేయరా? లోకేష్ పిలిస్తే ఎవరైనా వణుకుతూ నిల్చోవాల్సిందేనా? మంత్రులపై లోకేష్ పెత్తనం ఎంతవరకు సమంజసం? లోకేష్ టీం విడుదల చేసిన ఫోటో అర్థమేంటి? మంత్రులపై లోకేష్ పెత్తనం, వెలుగు చూసిన వర్క్షాప్ ఫోటో, రాజప్పను నిలబెట్టి మరీ ప్రశ్నించిన లోకేష్, ఫోటో విడుదల చేసిన లోకేష్ టీం, లోకేష్ పవర్ చూపించడానికి ప్రణాళిక, ఎంత పెద్దవారైనా లోకేష్కు డోంట్ కేర్ అట, గతంలోనూ మంత్రులకు వార్నింగ్లు ఇచ్చిన లోకేష్, చినరాజప్ప ఫోటోతో స్పష్టమైన స్టైల్. టీడీపీ వర్క్షాప్ సందర్భంగా గురువారం ఉదయం తీసిన ఫోటో ఇది. దీన్ని తీసింది టీడీపీ ఫోటోగ్రాఫర్లే, బయటపెట్టింది లోకేష్ టీమే. లోకేష్ ప్రశ్నిస్తుంటే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అటెన్షన్లో నిలబడి జవాబు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ ఫోటో చూస్తే అర్థమైపోతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్దలతో లోకేష్ ఎంత గౌరవంగా వ్యవహరిస్తారో ఈ ఫోటో చూస్తే కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. నా కొడుకు చాలా మంచోడని చంద్రబాబు చెప్తుంటారు, కానీ లోకేష్ మాత్రం ఇలా పెద్దలు మంత్రులపై పెత్తనం చెలాయిస్తున్నారని స్పష్టమవుతుంది. లోకేష్ ఎలా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారో ఈ ఫోటో చక్కటి ఉదాహరణని ప్రతిపక్షం విమర్శించింది. నిలబడి ఉనికిపోతూ కాళ్ళు చేతులు ఉనుకుతూ ఫోటోలు చూస్తుంటే మాకే ఏంటో అలా కనిపిస్తుంది. అంటే ఏదైనా తప్పు చెప్తే అతను ముఖ్యమంత్రి ఏదైనా పదవి తీసేస్తాడంత భయంతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఫోటోలు బయటికి వస్తే వ్యవస్థ ఏమవుతుంది? రేపా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాటని వ్యవస్థలో ఉన్న పోలీసు యంత్రాంగం ఎందుకంటారు? అంత ఉబలాటం ఉంటే ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయి, మీ తండ్రిని పక్కన పెట్టుకో, తండ్రి ప్రధాన తాకుండా కొలిపి అప్పుడు కార్యక్రమాన్ని చెయ్యు. ఎవడొద్దానండి నేను? ఈ ఫోటోపై పెద్ద చర్చే సాగుతోంది. కాపులు కాపు నేతలను లోకేష్ ఎలా గౌరవిస్తున్నారో ఇప్పుడు అర్థమైపోతోందని కాపు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడే కాదు, 2 ఏళ్లుగా పలు సందర్భాల్లో మంత్రులను లోకేష్ అవమానపరిచిన ఘటనలు చాలానే ఉన్నాయి. 1.5 ఏళ్ల కిందట చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. అప్పుడు లోకేష్ మంత్రులు అచ్చెన్నాయుడు, పరిటాల, దేవినేని ఉమాలను తన ఆఫీస్కి రప్పించి రివ్యూలు పెట్టారు. పార్టీ, ప్రభుత్వం, సమన్వయం అంటూ మంత్రులపై పెత్తనం చెలాయించారు. ఆ తర్వాత నుంచి ప్రతి కేబినెట్ సమావేశం ముందు కూడా మంత్రులతో రివ్యూ మీటింగుల్లో లోకేష్ కూడా పాల్గొంటున్నారు. మంత్రులపై ఫిర్యాదులు, ఆరోపణలంటూ ఇప్పటికే చాలా మందిని వ్యక్తిగతంగా లోకేష్ తన ఆఫీస్కి పిలిచి వార్నింగ్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఫోటో చూసి టీడీపీ నేతలంతా వాటిని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఫోటోను లోకేష్ టీం ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. లోకేష్ పార్టీలో ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఫోటోను లోకేష్ టీం బయటకు వదిలిందట. ఫోటోలో ఉన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను చూసి అంతా జాలిపడుతున్నారు. అంత పెద్ద వ్యక్తి, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా అవమానిస్తారా అంటూ కాపు నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి ఒక్క ఫోటో లోకేష్ పొలిటికల్ స్టైల్ బయటపెట్టడం ఆసక్తిగా మారింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.